పతనమైపోయింది. కానీ ఒక వ్యక్తి దేవునితో నడవడం ప్రారంభించాడు. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని తన వైపు అతను మలుచుకోలేదు. కానీ వాడు చేస్తున్న ప్రతి విధమైన అంధకారమును దూరంగా బ్రతికాడు. అతను ఎవరో చెప్పగలరా? మోహం. అతనికి అంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అతనికి అంతటి జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? మీరు చెప్పమంటే నేను 2 విషయాల మీద ప్రసంగం ఇద్దామని. నేను మా పట్టణంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఈ కుటుంబాన్ని ఆశ్రయించిన తదుపరి దేవుడు నా మధ్యలో ఒక భావాన్ని ఏర్పరిచాడు. 2 విషయాలను కమెంట్ చేసి చెప్తుంది నేను వర్తమానం. అతనికి అసలు అంతటి జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? లోకమంతా పాడైపోయింది. లోకములో ఉన్న ప్రజలందరూ పాడైపోయారు. ఈ ఒక్కరు మాత్రము దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలా? ఏ రోజు రాలేదా? అట్లే ఇప్పుడు అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అనే ఆలోచన తనకెలా పుట్టింది? దేవుని పట్ల వినయ భయభక్తులు కలిగి ఉంటే ఆయన నాతో మాట్లాడతాడు అనే విషయము తనకి ఎలా వచ్చింది ఆలోచన? ఆ ఆలోచన అసలు ఎలా తట్టింది? ప్రతిరోజు ఉదయాన్ని లేచి కొండ దగ్గరికి వెళ్ళి ప్రభు మాట్లాడుతుంటే ఆ మాటలు విని వచ్చేవాడు. అంతటి ఆశీర్వాదము, అంతటి కృప అతనికి ఎక్కడి నుండి సంభవించింది? ఎక్కడ నుండి అంటే తన తాత ముత్తాతలు ఎవరైనా చెప్పుకోవచ్చు. బహుశా నాకు తెలిసినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించాలని ఈ యొక్క శరీరము ఆశపడుతుంది. కానీ ఇది పతనావస్థకు తీసుకెళ్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము ఆయన్ని సేవిస్తే ఇహలోకంలోనూ పరలోకంలో మన ఆధిక్యత అనేది మారదు అని చెప్పుకోవచ్చు. తన తాత తండ్రిని నేర్పించిన జ్ఞానమును బట్టి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తనతో ఉంటాడు అని నమ్మాడు నోహావు. అందుకే లోకమంతా పాపంలో పడిపోయినా తను మాత్రము దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. లోకమంతా పాపంలో పడిపోయింది. ప్రపంచమంతా అల్లకల్లోలము చేత, కరోనా చేత కట్టడే అవ్వకుండా ఎలా పడితే అలా ఉంది. కానీ ప్రతిరోజు దేవుని స్వరం మనం వినాలంటే మనం ఏం చేయాలి? అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎప్పుడు ఆలోచన రాలేదా? దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు? ఆయన నాతో మాట్లాడటానికి నేనేం చేయాలి? అసలు దేవుడు మాట్లాడాలంటే నేను ఎలా ఉండాలి? అబ్రహామును శారా ఏమని పిలిచిందండి? సమాధానం లేదు. బైబిల్తో చెప్పినప్పుడు చదువుతుంది. కానీ అబ్రహామును శారా ఏమని పిలిచింది? యజమానుడా అని. రోజు మన భర్తలను మనం ఏమని పిలుస్తున్నాం? ఒకరోజు నేను వర్తమానం అందించి వస్తున్నాను. ట్రైన్లో ట్రావెల్ అయి వస్తుంటే అంటే భార్య అమ్మా రే ఎవరమ్మా అంటే మా ఆయనండి. అంటే ఈ మధ్య ఫ్యాషన్ మారే కొద్ది అదే అంటారు. మన పూర్వీకులు పెద్దలు ఎలా పిలిచారు అని బయట చెప్తుంది. ఫ్యాషన్ మారిపోతుంది, లోకం మారిపోతుంది, మనం మాత్రం మారకూడదు.
ఫ్యాషన్ మారిపోతుందని, లోకం మారిపోతుంది అని పాత భక్తిలోనే ఉండాలి. మేము పైన ప్రాచీన స్వభావం నీలో ఉండకూడదు. ఇక్కడ నువ్వు గమనిస్తే నీ భర్త దేవుడు, భార్యగా నువ్వు ఉన్నది సంఘమైన కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, యాజకులు కావచ్చు, ఎవరైనా సరే రెక్కరుంటున్నది. ప్రభు దగ్గరకు వచ్చేసరికి భర్త ఎలా పిలవాలి? యజమానుడా అని ఎవరిని అంటారు? సేవకుని అంటారు. దైవజనుడా, యజమానుడా, నా ఏలినవాడా. గమనించండి, ఈరోజు మీ జీవితాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి 65 ఏళ్ల వయసులో, 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు రాజు కళను ఆకర్షించింది. ఎవరు? శారా. 85 సంవత్సరాల వయసులో అభిమేలెకు రాజు కళను ఆకర్షించింది. బహు అందగత్య. రాజు ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటే రాజుకే వణుకు వచ్చింది. అసలు ఇంత అందగత్య ఎక్కడైనా ఉందా? రాజు ఎన్ని అందాలను చూసుంటాడు. సామాన్యంగా రాజు ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే ఎన్ని అందాలను చూసుంటాడు. నా అంశం, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు అసలు ఎందుకు మాట్లాడతాడు? చాలా ఉపయోగపడే అంశం ఇది. రాసుకునేవాళ్ళు తప్పని రాసుకుంది. వర్తమానంలోకి వెళ్దాం. నోహానుతో ప్రభు మాట్లాడడానికి కారణము అతడు దేవుని పట్ల వినయ భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడడానికి కారణము అబ్రహాము దేవుని పట్ల వినయ భయభక్తులు కలిగి ఉన్నాడు. అనుక్షణం భయపడుతూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? నేను ఎలా ఉన్నాను? నేను దేవుడితో మాట్లాడాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ అందరూ మాట్లాడగలరా? దేవుడు అందరితో మాట్లాడగలరా? మాట్లాడతాడు. ఇక్కడున్న నాతో మాట్లాడతాడు, అమెరికాలో ఉన్న ట్రంప్తో కూడా మాట్లాడతాడు, ఒకేసారి మాట్లాడతాడు. ఎందుకంటే మనకి పని చేయడం రానప్పుడు మనం ఒక శక్తి మీద ఆధారం. మందిరానికి వస్తావు, పులిపీఠం దగ్గర కూర్చుంటావు, మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి పిలుస్తూ ఉంటావు, ప్రభువా నా మొదలు వినవా? 2 చేతులు ఎత్తాము అంటే సమస్తము అసలు నాకు పని చేయడమే రాదు, నీ మీద భారం మోపాను, నా వల్ల కాదు, ఇంకా చేతులు ఎత్తేసాను, నీకు ఇష్టమైతే చేయి నా జీవితం. దేవుడు మాట్లాడాలి అంటే అసలు ఎలా మాట్లాడతాడు? మొట్టమొదటి మాట సామెతల గ్రంథం, ధనము ధనము వెంట రాదురా, నీ ఆస్తి పాస్తులంట రావురా. ధనము ధనము వెంట రాదురా, నీ ఆస్తి పాస్తులంట రావురా. ఓ మానవా, ఒక్కసారి గుర్తుంచుకో, నీ జీవితం రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా మానవా. రేపు ఏమో సంభవించెనో నీకు తెలియదురా మానవా. వల్ల కాటి దగ్గర నిన్నొదిలేస్తారయ్యా, వల్ల కాటి దగ్గర నిన్నొదిలేస్తారయ్యా. నీ భార్య బిడ్డలైనా ఓ మానవా, ఈ వెంట రారు నిజమా. వారం
ఎలాగెళ్తావు? 6 గుర్తదాకే వెళ్తావు. అతనితో లోపల వెళ్తావా? చాలంటే అంత దూరం అంది. చదవండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఉపదేశమును అంగీకరించువాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. సమస్యలు వచ్చినా నవ్వుతూ పరిష్కారం చేస్తాడు. 6 దినాలు లోకంలో ఉంటారు. 7వ దినము ప్రభు పాదాలు ఎత్తుకొని మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు నిలబడి ప్రకటన చేసే సేవకుడికి నువ్వు ఏ సమస్యతో వచ్చావో తెలియదు కదా. తెలుసా? నువ్వు చెప్తే తెలిసింది, చెప్పకపోతే తెలిసిందా? తెలియదు కదా. కానీ 6 దినాలు లోకంలో ఉన్నారు. 6 దినాలు సేవకుడు ప్రభు పాదాల దగ్గర ఉంటాడు. నేను లోకంలో చేస్తున్న ప్రతి పని గురించి సేవకుడు 6 దినాలు కన్నీరు కాచి మొరపెడుతూ ఉంటాడు. ఆయన మొరపెట్టి 7వ దినము మీ అందరికీ దేవుడు తనకేమి చెప్పాడో అది ప్రకటన చేయడం ప్రారంభిస్తాడు. ఈ 6 దినాల్లో మనకు అప్పుల సమస్యలు రావచ్చు, అనారోగ్యం పాడవచ్చు, శరీర శ్రమలు ఎన్నో రావచ్చు. అవన్నీ మీకు మాత్రమే తెలుసు. కానీ ఆదివారపు దినమున దైవజనుడు నిలబడి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు సేవకుని ప్రేరేపించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అందించే గంటన్నర ప్రసంగంలో నిన్ను తాకే అంశాలు ఏదో ఉంటుందా? ఎప్పుడైనా ఉందా? దేవుడితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట దైవ సేవకుని ఉపదేశము ద్వారా మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా మందిరంలో కూర్చోవాలి, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. వింటే దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో ఏం మాట్లాడతాడో నీకు అర్థమైంది. ఏదో వచ్చాములే సేవకుడు ఫీల్ అయిపోతాడేమో మందిరానికి వెళ్ళకపోతే ఏమైపోతాడు? ఫీల్ ఎక్కడా నాకేమవుతుంది? ప్రభా మేమైతే చెప్పాము, మీ బిడ్డలేమో పాటించలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? పరలోకంలో పాపానికి మోక్షానికి 2 నిత్యం ఉంటాయి, 2 కలర్స్ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళాలో దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే సింహాసనం మీద కూర్చుంటారు. కూర్చున్న వెంటనే నువ్వు వెళ్తావు, దేవతను తీసుకుని వెళ్తాయి. లోకాధికారి ఎవరు? కరువుడు సాతానుడు. లోకాధికారి. ఎక్కడి నుండి వచ్చావా అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. మిగతా దేవతలందరినీ నేను ఎక్కడి నుండి వచ్చాను, అక్కడి నుండి వచ్చానని చెప్పారు. కానీ కరువుడు నేను భూమి మీద అటు ఇటు తిరుగు ఇక్కడ ఏదో విందు జరుగుతుంది కదా అది చూసేద్దామని వచ్చాను. మనం ఇంట్లో పెళ్లి చేస్తున్నామండి. పెళ్లి చేసేటప్పుడు బయటకు వచ్చారనుకో, ఎక్కడికి వచ్చాను అంటే ఏదో జరుగుతుంది చూసేవాళ్ళు వచ్చానంటారా, లేకపోతే పెళ్లికే వచ్చానంటారా? అవునా? అలాగే మరి సాతాను గారు ఎక్కడి నుండి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడ ఏదో జరుగుతుంది అని చూద్దామని వచ్చాను.
అంటే దేవుడు అతనికి భూలోకాన్ని ఇచ్చేసాడు. దేవుడు అతని భూలోకాన్ని ఇచ్చేశాడు. అందుకే అతని లోక అధికారి అంటారు. లోకంలో ఉన్న సమస్త విషయముల మీద అధికారి అతడే. దేవునితోనే చెరగడమన్నాడు కదా, ఏమని ఇదాలన్నీ ఒక్కగా చేసుకుని తినో లోకం మీద నేను అధికారిగా నిలబెడతాను అంటే అప్పుడు దాకా అధికారి ఎవరు? ఎవరు? దేవుడేనా? సాతాను కదనా? వాడు 6 దినాలు పనిచేసినప్పుడు నీ దరిదాపులో కూడదు. ప్రార్థన అన్నావనుకో, నేను ప్రార్థన అంటావా? వచ్చాను రా నీ దగ్గరికి అని చేయకుండా నేను పొందకూడదు. చేయనివిడిగా నువ్వు చేసే శరీర కార్యక్రమాలు కష్టపడి శ్రమించి పనిచేస్తున్నప్పుడు వాడిని నువ్వు పట్టించుకోడు. ప్రార్థన అనగానే వాడికి ఎక్కడ నేను కోపం వచ్చి నీ పక్కన వచ్చి నేను చెడగొట్టడం ప్రారంభిస్తాను. అది మనకు అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాదు. ఈరోజు వెళ్ళంతా బాగా ఎత్తుకుంటుంది, బాగా పనిచేసి వచ్చానురా, పడుకుంటాను తొందరగా, నువ్వు తొందరగా రండిరా అన్నం పెట్టి నేను పడుకుంటానని అమ్మా నాన్న అంటారా? బాగా అలసిపోయి వచ్చాను, మీరు ఇంటికాడ ఉన్నారు, బాగా అలసిపోయి వచ్చాను, త్వరగా మొత్తం అన్నం తింటే రెస్ట్ తీసుకుంటారా అంటారు. మధ్యలో ప్రార్థన ఉండదు, దర్పణ ఉండదు. ప్రార్థన అనగానే వారు పక్కకు వచ్చేసి చేయని ఉందంటారు. అందుకే ప్రార్థన చేయడానికి మనం చూడుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. అమ్మా నివేశలు వచ్చారా? వస్తున్నా చెప్పు. నా నివేశలు వచ్చారా? ఎవరు? వస్తున్నాను చెప్పు. ఇది బయట ఆలోచనలే ఉంటాయి, కానీ ప్రార్థనలో మాత్రము కొంతసేపు కనిపెడతాం, ఆయనతో ముచ్చటిద్దాము, పట్టుమని అరగంట సేపు ప్రార్థన చేసే భక్తులు ఉన్నారా? నేను చూడకూడదు, మీ నాన్నగారు చూస్తున్నాడు. నేను మిమ్మల్ని శిక్షించడానికి అర్హుని కాదు. మీరు ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని పరిశోధించేవారు ఒకడు. మీ సాధకునికి చెప్పాల్సిన అవసరం లేదు, అయ్యా నేను గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, ఆయనకు చెప్పాలి. దైవజనుడి ఉపదేశము ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యము వినాలి. రెండవది చూస్తే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. రోజు కొంతసేపు కొన్ని మాటలు బైబిల్ తీసి చదువుకోవాలి. బైబిల్ మనం చదవడం రాకపోతే మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివించుకోవాలి, ఆ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. అది జరగలేదనుకో, అయ్యా మేము పొలం పనులు చేసుకునే వాళ్ళే, మాకు చదువుగా వచ్చింది, నేను చెప్తే మా పిల్లలు వినరు మా మాట అని అనేవాళ్ళు ఉన్నారనుకో, ఆదివారం సేవకుడు నిలబడి ప్రసంగిస్తున్న ప్రతి మాట మనసులో పెట్టుకుంటే ఆ వారమంతా ఆ మాట ప్రకారం నడు, నీవే పరలోక రాజ్యానికి వారధిగా. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చదవాలి, లేకపోతే పిల్లల చేత చదివించుకోవాలి, లేకపోతే సేవకుడు చెప్పేది మనసులో. వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఉదయాన్నే కీర్తన గ్రంథం చదవడం చెప్పండి. మీరు కూడా ఉదయాన్నే వేసి కీర్తన భాగం చదివితే కీర్తన భాగంలో ఉన్న మర్మములు బయలుపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు. గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకునేవాడు, దేనికి పనికిరావు అని అందరూ నెట్టేస్తే గొర్రెలు తీసుకొని ఎడారిలోకి వెళ్ళి మేపుకొని అర్ధరాత్రి 12 గంటల ఇంటికి వచ్చేవాడు దావీదు. ఉదయాన్నే 3 గంటలకు లేచి గొర్రెలు తీసుకుని వెళ్ళిపోయేవాడు అడవికి. అసలు దావీదు ఆ ఇంట్లో కుమారుడు అని ఆ
ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. అసలు నేను ఇంట్లో ఉంటేనే కదా తెలియదు. వచ్చేదేమో 12 గంటలకి, వెళ్ళేదేమో ఉదయం 3 గంటలకి. పడుకునేది ఎంతసేపు? ఆ వెళ్ళినోడు నిలబడి ఉంటారా? ఏదో ఒక గట్టు మీద కూర్చొని పాటలు రాయటం పాడటం మొదలు పెట్టాడు. తన సహోదరులందరినీ పరిశీలిస్తున్నాడు ప్రభు. ఎక్కడ ఒక్కరు కూడా మంచోడు కనపడ్డా? మంచోడు కనపడ్డా? కానీ గొర్రెల్లా కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునేవాడు ఎలా ఉంటారు మనకు బాగా తెలుసు. సరైన వస్త్రాలు ఉండవు, సరైన తిండి ఉండదు. ఏ గొర్రె ఎట్టుపోతుందో పరిగెత్తి చూడాలి. వాటిని జాగ్రత్తగా కాపాడుకున్నారు. వాటిలో ఒక్కరు తప్పకుండా వెనక మార్పుగా పనులు పట్టినట్టు చాలా జాగ్రత్తగా దేవుడితో మాట్లాడుతూ నేర్చుకున్నారు. తాతయ్య అమ్మమ్మలు ప్రభు గురించి ప్రకటన చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మనసులో పొందుతున్నారు. డిగ్రీలు పాస్ అయ్యారా? దావీదు కీర్తన రాయడానికి డిగ్రీలు పాస్ అయ్యారా? కానీ దేవునికి నచ్చాడు కాదు. దేవునికి నచ్చి దేవుడు దావీదుతో మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. ఈరోజు నేను పొలం పని చేసుకునేవాడిని అయినప్పుడు నాకు వాక్యం చదవటం రాదు, వాక్యం వినేవాడినే నేను అని చాలా మంది, వాక్యం చదివే అవకాశం దేవుడు నాకు ఇచ్చుంటే బాగుండు అని ఆశపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ చిన్న మాట చెప్తున్నాను. ప్రతి ఆదివారం దేవుని వాక్యము మనసులో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా బైబిల్ చదివే ఆలోచన దేవుడు మీకు ఇస్తాడు. ఇది చదువుకున్న వాడి కంటే మీరు స్పష్టంగా దేవుని గ్రంథాన్ని చదువుతారు. నిజమండి. మా తాతయ్య బైబిల్ చదవటం కాదు మా తాతయ్య, కానీ ప్రభువు దాన్ని పిలిచి గొప్ప జనసమూహంగా వాడుకున్నాడు. ఆయన బైబిల్ చదువుతూ ఉంటే మా ఊళ్ళందరూ సైలెంట్ ఉంటారు. చదివి ప్రసంగిస్తూ ఉంటే అసలు ఆ మర్మాలు చెప్పడం దేవుడు అందరికీ ఇస్తాడు. దానికి ఇచ్చాడు ఆ మాట. అసలు పాటలు రాయాలి అంటే చాలా కష్టం అండి. అలాంటిది ప్రతి పదాన్ని జ్ఞాపకం ఉంచుకొని పాట రాయాలి అంటే, నేను పాటలు రాస్తాను, 250 పాటలు రాశాను. రాయాలంటే చాలా కష్టం. దావీదు రాశాడు అంటే కీర్తన కళాకారుడు. దేవుడే మెచ్చుకున్నాడు, మెచ్చుకునే తప్పు చేసుకున్నాడు. దావీదు మనం చేసుకోలేమా? ఎలా? వాక్యం చదవటం రాకపోతే ప్రతిరోజు దేవుని పాటలు పాడటం నేర్చుకోవాలి. పాటలు పాడటం కూడా రాకపోతే ప్రతి దినము స్తుతి ఆదిని అర్పించాలి. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఇంట్లో ఉన్న, బజార్లో ఉన్న, ట్రావెల్లో ఉన్న, పొలంలో ఉన్న, ఎక్కడున్నా నీ నోటిలో నుండి స్తుతి అర్పణ అనేది బయటకు వస్తూ ఉన్నప్పుడు పరలోకములో సాతాను గారు ఒక అడ్డు గేట్ వేస్తాను కదా, నీ స్థితి ఆగుతూ ఆ గేటు తలుపు తెరవబడి ప్రభు చెవి దగ్గరికి నన్ను ఎవరో పిలుస్తున్నాడు, అతని బాధతో చూసిన పని దేవదూత నీ దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు దేవదూత వచ్చి నీతో మాట్లాడుతుంది, స్వరం వ్యక్తి నీతో మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? బిడ్డ నీకేం కావాలి? చాలా స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపించింది. ఆయన ఆ స్వరం వింటూ ఉంటే హృదయం పులకరించిపోతూ ఉంటుంది. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడడు అనుకోని భ్రమ. ఈ లోటు నుండి వస్తున్న ప్రతి మాటను దేవుడు చూస్తున్నాడని పౌలు మహాశయుడు ఎలా అన్నాడు, దేవుడు కూడా మనతో ఎప్పుడు మాట్లాడాలి అని ఆయన లోకానుసారమైన తండ్రి తన కుమారుని కోసం ఎదురు చూస్తున్నట్టు దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు.
నాన్నగారితో మాట్లాడకపోతే మా నాన్న ఎంత బాధపడతాడు, మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడకపోతే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు, దేవుడితో మీరు మాట్లాడకపోయినా దేవుడు అంతే బాధపడతాడు, అంతే బాధపడతాడు. శరీరానుసారంగా నీకు జీవితం ఇచ్చిన తల్లిదండ్రులు నువ్వే అంత ప్రేమ చూపిస్తున్నాడు. తన ఆత్మలో నీకు ఇచ్చి తన రూపాన్ని మీకు మార్చి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో ప్రపంచంలో నేను సృజించి ఏర్పాటు చేసి నీతో ఒక కుటుంబాన్ని సిద్ధపరిచి నువ్వు ఎక్కడ తలదించుకోగలిగిన ఉద్యోగాన్ని ఇచ్చి చేతి వృత్తినిచ్చి నువ్వు తలగా ఉంచుకున్నాడు. ఆయన ఆశగా ఉండక నీతో మాట్లాడాలని ఉంటదా? దేవుడు మాట్లాడతాడు. వెన్నెలాంటి కన్నులలో కురిసేదన ప్రేమను పంచాలని. ఇలాంటి ఎలా ఉంటుంది? కురుస్తూ ఉంటే ఆనందం అనిపించింది చాలా మంది. దేవుని తప్పుచూ ఉంటాడు. దేన్ని నా దగ్గరికి రారా బాబు, నాతో కొంత సమయము స్పెండ్ చేయి, నాతో మాట్లాడరా, నేను నీకోసమే కదా, అసలు నేను సృజించినందుకు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికి కదా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికే కదా. అందుకని దేవుడు సృజించింది ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎలా? బైబిల్ చదవడం ద్వారా, పాటలు పాడటం ద్వారా, స్తుతులు అర్పించడం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. నిజమా? వాస్తవం. ప్రేరణ ద్వారా మాట్లాడతాడు దేవుడు. ప్రేరణ ద్వారా అప్పుడు దాకా నీకు ఆ ప్రేరణ రాదు, సడన్గా నీకు ఆ ప్రేరణ వస్తుంది. అప్పుడు దాకా నీకు ఆ ప్రేరణ తగ్గదు, సడన్గా ప్రేరణ వస్తుంది. ప్రేరణ వస్తుంది అంటే దేవుడు నీతో మాట్లాడడం వదిలిపెట్టి. నీ కొడుకు నీ కూతురు ఏదో తప్పు పని చేయడానికి వెళ్తారు, వారిని చెప్పరు, సడన్గా చెప్తారు వెళ్తున్న మార్గము మంచిది కాదు, ఆగిపో అంటే దేవుడు నీతో మాట్లాడేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరి వెళ్ళారా జ్ఞాపకం ఉంచుకో. తల్లి చెప్పు బోధను, తండ్రి చెప్పు ఉపదేశమును తోసివేసిన వారు మూర్ఖుడు. శరీరానుసారమైన తల్లిదండ్రులను ప్రేమించని వాడు ఆత్మీయసారమైన దేవుని ఎలా ప్రేమిస్తాడండి? ఎలా ప్రేమిస్తాడు? ఇచ్చినాడు ప్రేరణ ద్వారా దేవుడు చూస్తే ప్రవచనము ద్వారా, ప్రవచనాత్మకమైన వాక్కును బైబిల్ గ్రంథంలో అగబు అనే లోకమంతా గొప్ప కరువు రాబోతుంది అని ఒకసారి ప్రవచించారు. రెండవసారి ఆయన ఏమంటారు తెలుసా? పౌలు నడికట్టుని తన కాళ్ళకి చేతులకి కట్టుకొని, ఈ నడికట్టు గల మనుషుని, ఈ నడికట్టు ఎవరిదో ఆ మనుషుని మనుషులు యోగులు అన్యుల చేతికి అప్పగించబడు అని మాట్లాడారు. ఎవరు? అగబు. అది ప్రవక్త పరిచయం, ప్రవచనం ద్వారా మాట్లాడతారు. ఈ రోజు ప్రవచనాలు ఎలా ఉన్నాయి తెలుసా? నలుగురు చోట ఉంటే ఆత్మచేత నింపబడతావా? అందరూ మన గురించి అనుకోవాలి అని మాట్లాడతారు. ప్రవచనం ప్రవక్త ప్రవచనం, ప్రవక్త అలా మాట్లాడతారు. అయితే పరిస్థితుల ద్వారా మాట్లాడతారు. అంటే ఎలా మాట్లాడతారో చెప్తాను, తరువాత రిఫరెన్స్ తో సహా మీకు ప్రకటన చేస్తాను. పరిస్థితుల ద్వారా యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు కదా? యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి? నెనేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాడు? నర్సీస్కి వెళ్ళాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా, అరే నువ్వు చేస్తున్న పని
పని మంచిది కాదు, ఇది వదిలేసి ఇలా రా అని చెప్తూ ఉంటే తెలుసులే. అమ్మడు కూడా అరే ఇది మనకి కలిసి రాదురా అంటే నాకు తెలుసుగా. ఎవరా నువ్వు ఆయన్ని కన్నావా, ఆయన నిన్ను కన్నాడా? అనుభవశాలి ఆయన నువ్వా? నాకు తెలుసులే అని వెనక్కి చూసి చెప్పేవాడు జీవితంలో ఎప్పటికీ పడిపోయాడు. యోనా అదే చేశాడు. ప్రభువా చెప్తున్నా ఆయన, నేనేమి పడినానికి వెళ్తే నీ బిడ్డ నన్ను చంపేస్తాడు. నేను చెప్పినా వాళ్ళు మాట వినరు, నేను చెప్పినా వాళ్ళు మనసు మార్చుకొని నువ్వు వెళ్ళు, నా బిడ్డలు నిన్ను చేర్చుకుంటారు, నువ్వు వెళ్ళు. నా మాట వాళ్ళు ఎందుకు నన్ను చంపేస్తారు అని వెళ్ళాడు. ఎక్కడికి? పరిస్థితికి వెళ్ళాడు. వెళ్ళి వార్తా పట్టాడు. గొప్ప పెట్టుకొని నిద్రపోతూ ఉంటే పరిస్థితి అలా కలగ చేశాడు దేవుడు. ఒక్కసారికి రేగింది తుఫాను, అల్ల కొల్లలం అయిపోయింది. ఆ ఒక్కసారికి 1,20,000 మంది అసురులు మరణిస్తారు. దేవుడి ఉగ్రతకు, దేవుని మాటను వినని వాడు, వినని ఒక ప్రవక్త కానీ యాజకుడు కానీ దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పే మాటను వినకపోతే తక్షణమే 1,20,000 మంది అసురులు మరణిస్తారు. యోనా చేసిన తప్పది. దిగువ భాగంలో పండుకున్నాడు. దేవుడు పరిస్థితిని అనుగ్రహించాడు. పైతక్కలాడుతాడు. వెంటనే యోనాలో ఒకటి నచ్చింది నాకు బాగా. ఆయనంతా నావల్లో వచ్చిన నెత్తి లోపలేయండి బయటికి. ఆయన నెత్తి సముద్రం వేసిన వెంటనే తుఫాను నిర్మలమైంది. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి? గర్భంలో మహాతల్లి దిగేసింది, ఎత్తి తీసుకొచ్చి నేను కూడా అదే యాదావం ఇంకో సంఘంలో పెడితే నాకు కూడా లాభాలు వస్తాయి కదా అంటాడు. లాభం రావడం కాదు, లాభం గోడలోకి వచ్చి నష్టాల పాలయ్యి వెంటనే మూసేస్తాడు దాన్ని. అవునా కదా? ముందు ఆయన్ని ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది పెట్టానా, వ్యాపారం ప్రారంభించానా, వ్యాపారమే కాదు సేవ కావచ్చు, చదువు కావచ్చు, వడ్డే పెట్టినట్టు ఏదైనా సరే ఆయన్ని సంప్రదించాలి. ముందు ఆయన్ని సంప్రదించి ఏ విషయము చేసినా, ఏ పని చేసినా పరలోకములో ఆయనను నిన్ను జ్ఞాపకం ఉంచుకొని నువ్వు వెళ్ళే మార్గములో వస్తున్న అన్ని ఒడిదుడుకులను దేవుడు ప్రక్కకు తెప్పిస్తాడు. ఆయన సంతకం పెడితే ఆయన ఆమోదించాలి. ముందు ఆయన ఆమోదిస్తే ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టింది. ఏమని? ఇది నేను ఈ పని నాకు ఇష్టం లేదా అని ప్రభు ఆమోదించాడు అనుకో, ఇది నా చిత్తం అన్నాడు అనుకో, పెన్ను తీసుకుని అప్పుడు సంతకం పెట్టు. అది పెట్టకుండా ప్రభు ఇది నా చిత్తం అని సంతకం పెట్టు. చిత్తం ఏంటో చెప్పుకున్నావు. అంతకాడికి ఆయన సేవించడం ఎందుకు? మనం ఆయన చిత్తం అంటే తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలంటే ముందు ఆయన ఆమోదించాలి. లెక్కలు ఉత్తరము ఆయన ఆమోదిస్తే ఆ పని చెందాలో లేదు అనేది నువ్వు సంతకం పెట్టాలి. అవునా? స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దాన్ని క్రొత్త నిబంధనలో యోసేపు, పాత నిబంధనలో కూడా యోసేపు. పాత నిబంధనలో 11 పనులు ఎలా ఉన్నాయి చెప్పండి. నీ సేవకులు ఆహారం పెట్టట్లేదా? గౌరవిస్తుంది. మరి 11 పనులు ఎలా ఉన్నాయి? సాగిలి పడింది. 12వ పన నిలబడింది. అన్నా దేవుడు నాకు కళనిచ్చాడు. అవునా? ఏ కలరా? 11 పనులన్నా కింద పడిపోయింది, 12వ పన నిలబడి ఉంది. దీని అర్థం ఏంట్రా? ఏం లేదన్నా, మీరంతా నా కాలు కొట్టుతారు, నేనే జీవితంలో పైకి వస్తాను. మీరందరూ నా కాలు దగ్గరికి వస్తున్నారు. అవునా?
వీడు పైకి వస్తాడంటే వీడి కాళ్ళు ఒక్కలు రాని ఒక టన్ను దండు ఉంటుంది యేషోబుని. అవునా? ఒక్క టన్ను దండు ఉంటుంది. కానీ జరిగిందా లేదా? ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళారు? యేషోబు దగ్గరికి. నూతన నిబంధన, కొత్త నిబంధనలు యేషోబు. మరియ భర్త యేషోబు, మరియను చేర్చుకొనుటకు వెనకాడకు, భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఒక్కసారి ఉనికి తగ్గాడు యేషోబు. ఒక దేవుడు స్వప్నం ద్వారా కళలో కూడా దేవుడు మాట్లాడతాడు. తెలుగులో ఉన్నప్పుడు వచ్చేది దర్శనం అయితే, నిద్రిస్తూ ఉన్నప్పుడు వచ్చేది స్వప్నం. ప్రార్థన చేస్తూనే ఉంటావు, నీ కళ్ళ ముందు దేవుడు తన ప్రత్యక్షతను ఏర్పాటు చేస్తున్నాడు అంటే అది దర్శనం. దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఈ దర్శనమును బైబిల్ గ్రంథంలో కొన్నేది బయలుపరచబడతాడు. అలా కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమి ఏం తెలియదు. నువ్వు ఏదో పప్పు దగ్గర, కుట్టు దగ్గర, ఎక్కడో వచ్చాడు పొలంలో గొడ్డు దగ్గర పోట్లాడుతూ ఉన్నావు అనుకో, అక్క 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 నువ్వు పోట్లాడబాక, నువ్వు విశ్వాసి అని అన్యురాలు. ఆమెకు ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? మీ నాన్న పంపించాడు. బా నేను చెప్తే నువ్వా నువ్వేమైనా ఎదురు చెప్పమని ఆమె నెడతాడు. ఆమె వచ్చింది, అప్పుడు సైలెంట్ అవుతాడు. ఇవన్నీ మన జీవితంలో రోజు జరిగే కార్యకలాపాలు. నిజమండి, దేవుడు ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఆయన ఎలా మాట్లాడతాడు అనేది మనం గ్రహించాం. ఆయన ఏ విధంగా మాట్లాడతాడు అనేది కూడా గ్రహించాం. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు. ఉదయాన్నే వాక్యం వింటారు కదా, దేవుడు నాతోనే మాట్లాడారు అని సంతోషపడి ఆ వాక్యము కొరకు ప్రార్థన చేయి. దేవుడు వెంటనే దర్శనాన్ని ఇస్తాడు. నీ పన్ను చెప్పుకోవాలా? మా పాస్టర్ గారు పని లేకుండా నన్ను మిమ్మల్ని పిలిచాడు అంత దూరం నుండి. నీ ప్రసంగం నువ్వు చెప్పుకో, మాకు నిద్రలు వస్తున్నాయి అంటారా? అంతేనా? వచ్చేసాడు ప్రసంగానికి నిలబడిన వెంటనే 4 రౌండ్లు వాడు 4 కళ్ళ మైసాసుని పెట్టి మధ్యలో వచ్చి కూర్చుంటాడు. వాక్యం ఎవరిని వినేది. ఇది రొటీన్ వెళ్ళండి. ఒకసారి నిలబడండి, లేదు నిలబడండి. కన్నులెత్తుచున్నాను నీ వైపే. కూర్చున్నాం. చివరిగా మాట చెప్పాను కదా, దేవుడు ఎలా మాట్లాడతాడు అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. దాన్ని బట్టి సాధన చేయండి. దేవుడు మాట్లాడే మాటను బట్టి నడుచుకుంటున్న నీకు దేవుడి జీవితంలో ఏం చేస్తాడు? కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వాక్యం. చివరిగా కీర్తన 48. నా దేవా నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. ప్రజలో ఇంకొకరు కీర్తన గ్రంథము 103వ కీర్తన 23వ వాక్యం. కీర్తన 103:23. యెషయా గ్రంథం 44:28. యెషయా గ్రంథము 44:28. నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో నీకు కట్టుకొనను, దేవాలయమునకు పునాది వేయబడినట్టు నేనే చెప్పి ఉన్నాను. ఆ మాట మీరు చదువుకోండి. మొట్టమొదటిది, దేవా
నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం. ఈరోజు ఇక్కడ చాలా మంది సంతోషంగా లేరండి. కుటుంబంలో జరుగుతున్న శ్రమలను బట్టి పిల్లలకు చెప్పలేక, కోడళ్ళకు చెప్పుకోలేక, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేక, అత్త కోడలకు చెప్పక, కోడలు అత్తతో చెప్పగా, అల్లుడు మామతో చెప్పక, మీలో చాలా మంది మధ్య మనసుల్లో సంతోషం లేదు. వాళ్ళెవరో నేను చెప్పకముందే మీకు బాగా తెలుసు. ఇంకెందుకు నా జీవితం అని మీలో చాలా మంది బాధపడుతున్నారు. బ్రతికి ఏ ప్రయోజనం? నేను నా జీవితం ఇంకెవరిని ఉద్ధరించడానికి దేవుడు నన్ను ఉంచుతున్నాడు అని కుములుతూ ఏడుస్తున్న సహోదరి, సహోదరుడా, ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం పట్ల ఆయనకు ఒక అద్భుత కార్యం ఒకటి దాగి ఉంది. దేవుడు నీ శ్రమలన్నిటిలో నుండి విడుదలవ్వడానికి ఆయన 2 సార్లు నీ దగ్గరకు వచ్చాడు నీతో మాట్లాడడానికి. కానీ ఆయన వచ్చిన సమయంలో నువ్వు సాతాను గారు వలిగొట్టుకు వెళ్ళిపోయావు. 2 ఛాన్స్ పోగొట్టుకున్నావు, 3వ ఛాన్స్ కూడా పోగొట్టుకుంటే నీకంటే దుర్మార్గుడే లేదు. అక్కలారా 2 ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. 2 సార్లు నిన్ను మాట్లాడాడు. 3వసారి మాట్లాడతాను అంటే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. తల్లి, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నా బిడ్డను నా మాట వినట్లేదు, నా భర్తను మాట వినట్లేదు. ఇంకెందుకు నాకు, ఇంకెంతకాలం నాకు ఈ శ్రమలు, పుట్టిన దగ్గర నుండి శ్రమలునా ఇంకెంతకాలము అని మీలో కొంతమంది తల్లిదండ్రులు వివరిస్తున్నారు. దేవుడు అభినందిస్తున్నారు. వచ్చే ఏడాదికి మీ పిల్లలు మారబోతున్నారు. వచ్చే ఏడాదికి దేవుడు కుటుంబ సమేతంగా మనవులకు, పౌరవులకు ఈ మందిరంలో నివాసం చేయడానికి అవకాశం ఉంది. రానున్న దినాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఇవ్వబోతున్నాడు. గొప్ప సాక్షిగా నిలబడతాడు. సాక్ష్యము పంచుకుంటూ ఉన్నప్పుడు, ఆ సాక్ష్యము ఆ వ్యక్తి చెబుతూ ఉన్నప్పుడు, ఆ సాక్ష్యమును విని అనేక మంది మార్పు చెందుతారు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్న ప్రభువు ఈ మందిరాన్ని పెరిగిపోతున్నాడు. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒకటి, దేవుడు మీకు ఇచ్చిన సమయం కొంచెమే. దేవా, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, దాన్ని నేను నెరవేరుస్తాను. ఇంతకాలం నా ఇష్టానుసారంగా, నా చిత్తానుసారంగా పరిగెత్తాను. ప్రతి విధమైన సమస్యను పోగొట్టుకున్నాను. సమస్యల్లో పడిపోయాను. పైకి రావాలి అంటే రాలేకపోతున్నాను. నీ చిత్తం ఏంటో చెప్పగానే నువ్వు కన్నీరు కాచి ప్రభు దగ్గర ప్రలాపిస్తూ ఉంటే దేవుడు స్వరవెత్తి నీతోనే మాట్లాడడానికి సిద్ధంగా. అది ఎవరైనా కావచ్చు. స్వప్నల ద్వారా, కళలో కూడా స్వరం డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు. దర్శనము ద్వారా దేవుడు ఈ నెల ముగిసే లోపు దేవుడు కొంతమంది జీవిత చరిత్రను మార్చబోతున్నాడు. వచ్చే మాసానికి మీరు అనుకున్న వ్యక్తులు మందిరపుల పాదాలు మోపబోతున్నారు. నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. సమర్థుడు. మొట్టమొదటి పాయింట్, ఈ సంవత్సర ప్రారంభంలో 2 మాటలే చెప్తాను. 5 నిమిషాలు చెప్పి వర్తమానం ముగించేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయింది అనుకుంటా, దయతో నన్ను క్షమించండి. ఈ సంవత్సర ప్రారంభంలో జనవరి మాసము దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారా? వాగ్దానాన్ని తీసారా?
వాగ్దానాల పట్ల ప్రతిదినము కన్నీరు కాచి ప్రార్థన చేసేవారు అంతమంది చేతులు ఎత్తబాటండి. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.